హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా ఈరోజు కార్యరూపం అనేది దాలుస్తాయి. అలాగే శత్రువులు సంబంధమైన సమస్యల నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి బదిలీలు అనేవి కలుగుతాయి. అలాగే ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వివాహ సంబంధ విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకున్నారో వారికి నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక అంచనాలు నిజమై ఊరట చెందుతారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబంలో మీ అభిప్రాయంపై గౌరవం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే నెలకొనే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశపరిచినా అవసరానికైతే లోటు లేకుండా డబ్బు సహాయం అనేది అందుతుంది. సోదరులతో సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. రాజకీయ వర్గాల వారి యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను వింటారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలను పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.